అందరికీ నమస్కారం. ఆదిశంకర భగవత్పాదులు వారు రచించినటువంటి శివానందలహరి స్తోత్ర నిధి నుంచి 42వ శ్లోకం, దాని భావాన్ని తెలుసుకుందాం. గాంభీర్యం పరికాపదం ఘనధృతి ప్రాకార ఉజ్జద్గుణ స్తోమస్యాప్తబలం ఘనేంద్రియచయోద్వారాణి దేహస్థితా విద్యావస్తు సమృద్ధిరిచ్చఖిల సామాగ్రి సమేతే సదా దుర్గాతిప్రియదేవ మామక మనోదుర్గే నివాసం కురు. ఒక భక్తుడు తన మనస్సు చాలా గట్టి కోట అంటే దుర్గము, ఆ దుర్గంలో వచ్చి అమ్మవారితో కూడా కలిసి వచ్చి కొలువు ఉండవయ్యా నా మనస్సులో అని ప్రార్థిస్తున్నాడు. మామూలుగా మనం గమనించినట్లయితే రాజుగారి కోట చాలా విశాలంగాను, చుట్టూ గట్టి ప్రాకారాలతోనూ, ఆ ప్రాకారానికి ముందర లోతైనటువంటి కందకాలు, ఆ కందకంలో మొసళ్ళు తిరుగుతూ ఉంటాయండి. అంటే శత్రు సైన్యం ఉన్న ఫలంగా దాడి చేయకుండా ఉండడానికి ఏర్పాట్లు చేసుంటారు. అలా కాకుండా వీటిని దాటుకొని లోపలికి ఎవరైనా ప్రవేశిస్తే లోపల సైన్య బలం ఎప్పుడూ కూడా రాత్రింబవళ్ళు పహారా కాస్తూ ఉంటాయి. అటువంటి స్థితిలో ఏ సైన్యం కూడా లోపలికి రాలేదు. లోపల ఎక్కడో అంతఃపురంలో ఉన్నటువంటి రాజుగారు సంతోషంగా గడుపుతూ ఉంటారు. ఆయన తన సభ, రాజ్యం ఎలా పాలించాలి, అలాగే మంత్రులతో ఎప్పుడెప్పుడు సంభాషించాలి, ఈ విషయాలన్నింటిని గురించి ఈ చుట్టూ ఉన్నటువంటి భద్రతా వలయాల దృష్ట్యా ఆయన ఎంతో ఆనందంగా గడుపుతూ ఉంటారు. కానీ ఇక్కడ పరమేశ్వరుని కోరాడు ఏమని, తన మనస్సు అనే దుర్గంలోకి రమ్మని. గాంభీర్యం అనేటటువంటిది నా మనస్సు యొక్క గుణమయ్యా, అంటే అనవసరమైన విషయాల పట్ల లేదు, చిన్న చిన్న విషయాలకు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా గాంభీర్యతను ప్రదర్శించేటటువంటి నా మనస్సు చాలా దృఢంగా ఉంటుంది. అంతేకాదు పటిష్టమైనటువంటి గోడలు ఏంటి అని అంటే నా ధైర్యమే పటిష్టము అని అంటాడు. సైన్య బలం వచ్చేసి నా సద్గుణాలు సత్యము, అహింస, కరుణ, దయ, నిగ్రహము, ఇవన్నీ నాకు ఉన్నటువంటి గుణాలయ్యా. ఈ గుణాలు అనేటటువంటి సేవకుల చేత ఎప్పుడు సైన్యం చేత కాపాడబడుతూ ఉంటుంది. ఇకపోతే ఇంద్రియాలు ఉన్నాయి కదా, ప్రాకారాలకి ద్వారాలు ఉంటాయి, ఆ ద్వారాలే ఇంద్రియాలు. నా ఇంద్రియాలను అనవసరమైన విషయాల కోసంగా ఉపయోగించకుండా స్వామి చాలా జాగ్రత్తగా వాడాను కాబట్టి అటువంటి గట్టి ద్వారాలు తలుపులతో ఉన్నాయ్యా. ఆ ఇంద్రియాలు ఎప్పుడూ నిరంతరం కూడా అవసరమైనప్పుడు మాత్రమే తెరవబడి మిగతాప్పుడు వాటిని మూసి ఉంచడం జరుగుతుంది. కాబట్టి స్వామి అమ్మవారితో కూడి నా మనస్సు అనేటువంటి కోటలోకి వచ్చి విశాలంగా ఉన్నటువంటి కోటలో జ్ఞానం అనేటటువంటి పరిపూర్ణమైన వస్తు సామాగ్రి కూడా ఉన్నది, అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తున్నాయ్యా. అటువంటి కోటలో వచ్చి కొలువుండవయ్యా పరమాత్మ అని అడుగుతున్నాడు. స్వస్తి.